నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడిమళ్ల గ్రామానికి చెందిన చైన్ స్నాచర్ దేశాల ప్రవీణ్ ను అరెస్ట్ చేసిన రాజమండ్రి 3 టౌన్ పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శివారుల్లో కాతేరు వద్ద చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న దొంగను 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి రాజమండ్రి రాజ్యనగరం పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులకు గాను 13 లక్షల రూపాయలు విలువ చేసే 130 గ్రాముల బంగారం, యాక్సెస్ 125 మోటార్ సైకిల్, ఒక సెల్ ఫోన్ ను 3 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాలలో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామానికి చెందిన దేశాల ప్రవీణ్ గా గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు. వీటితో పాటు ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ప్రాంతాల్లో మరికొన్ని కేసులలో 35 లక్షల రూపాయల విలువగల బంగారు వస్తువులను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు, క్రైమ్స్ అడిషనల్ ఎస్పీ ఎల్ అర్జున్ సూచనల మేరకు సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు పర్యవేక్షణలో 3 టౌన్ పోలీస్ స్టేషన్, రాజమహేంద్రవరం సిఐ వి అప్పారావు ఆధ్వర్యంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్, రాజమహేంద్రవరం ఎస్ఐ అప్పలరాజు మరియు సిసిఎస్ సిఐ శ్రీధర్ కుమార్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్స్, పోలీస్ కానిస్టేబుళ్లు చైన్ స్నాచర్స్ ఆట కట్టించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలుగా ఏర్పడి రాజమండ్రి నగరం చుట్టూ ప్రత్యేక చెక్పోస్టులను రాత్రి పగలు నిరంతరం పోలీస్ గస్తీ బృందాలను ఏర్పాటు చేసుకుని ఈ కేసును ఛేదించారు. సరే సరే పక్కన పెట్టండి. రెడేనా? ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ సంబంధించి కేసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ డి నరసింహకిషోర్ గారు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అర్జున్ గారి సూచనల మేరకు నా పర్యవేక్షణలో 3 టౌన్ సిఐ శ్రీ అప్పారావు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ అప్పలరాజు గారు మరియు సిసిఎస్సిఐ శ్రీధర్ కుమారు, వారి సిబ్బంది ఎస్ఐ ఆనంద్ రెడ్డి, బిఎన్కే స్వామి, హెడ్ కానిస్టేబుల్స్ ప్రసాద్, వెంకటరమణ, కానిస్టేబుల్ సురేష్ గారులను చైన్ స్నాచర్స్ ఆటకట్టించేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పరిచి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పగలు రాత్రి నిరంతరం గస్తీ బృందాలను పెంచి సాంప్రదాయక మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈరోజు ఖచ్చితమైన సమాచారం మేరకు కాతేరు అండర్ బ్రిడ్జ్ సమీపంలో మొత్తం 12 కేసులు కన్ఫైన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా దగ్గర జరిగినటువంటి 3 కేసులకు సంబంధించి దాదాపు 130 గ్రాముల బంగారం, మా దగ్గర జరిగినటువంటి 3 టౌన్లో 2, రాజానగరం పరిధిలో 1, 3 కేసులకు సంబంధించి 130 గ్రాముల బంగారాన్ని ఆడు ఈ నేరాలకు ఉపయోగించినటువంటి యాక్సెస్ స్కూటీని స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా అతని కన్ఫెషన్లో కోయిలగూడెంలో 7 నేరాలు చేశానని, అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో 7 నేరాలు, కోయిలగూడెం 2 నేరాలకు సంబంధించిన గోల్డ్ కూడా ముత్తూట్ ఫైనాన్స్ లో ఉన్నట్టు మాకు చెప్పారు. ఈరోజు ఈ ముద్దాయిని అరెస్ట్ చేసి అతని దగ్గర 130 గ్రాముల బంగారం, సుమారు 13 లక్షల రూపాయలు విలువ గల బంగారం స్వాధీనం చేసుకుని మిగతా కేసులకు సంబంధించిన బంగారం ఇతను రిమాండ్ చేసిన తర్వాత పీటీ వారెంట్ మీద వాళ్ళు తీసుకొని పోలీస్ అతను దగ్గర నుంచి జంగారెడ్డిగూడెం సంబంధించిన 7 కేసుల ప్రాపర్టీని, కోయిలగూడెం సంబంధించిన 2 కేసుల ప్రాపర్టీని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అరెస్ట్ కాబడిన ముద్దాయి వివరాలు: ఇతని పేరు దేశాల ప్రవీణ్, తండ్రి వెంకటేశ్వరరావు, 29 ఇయర్స్, తాడిమళ్ల గ్రామం, నిడదవోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఇతనిపై గతంలో కూడా కేసులు ఉన్నాయి. అది గేమింగ్ యాప్ ఒకటి, తర్వాత సమసిరిగూడెం పోలీస్ స్టేషన్లో అమ్మాయిని వేధించిన కేసు ఒకటి, తర్వాత పోలవరం పోలీస్ స్టేషన్లో ఇసుక అక్రమ రవాణా కేసు. ఈ కేసులు అతను కేసులు నేరస్తుడు. ఇతను
పట్టుకోవడానికి ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ మరి ఇతర కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ఆభరణాలు జాగ్రత్తగా తగిన సూచనలు సలహా చూసుకొని వెళ్ళాలి. కానీ అట్లానే మనం ఎట్లా పడితే అట్లా టైం ఆర్డ్ అవర్స్లో ఒంటరి ఆర్డ్ అవర్స్ వెళ్ళడం ఇబ్బంది. అదేవిధంగా ఎవరన్నా సమ్మర్ వెకేషన్స్ కాబట్టి పిల్లలతో ఊరు వెళ్తుంటే వాళ్ళందరూ కూడా మాకు కనుక చెప్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్లో వాళ్ళకి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని పెడతాం. అది కనుక పెడితే ఎవరైనా నేరస్తులు కానీ గుర్తు లేని ఇంట్లో ప్రవేశిస్తే అమ్మని మా కంట్రోల్ రూమ్ లో అలారం వెళ్తుంది. దాన్ని బట్టి దగ్గరలో ఉన్న బీట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ నేరస్తుని పట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం. LHMS సిస్టాన్ని ఉపయోగించుకోవాలి.